हरि ओम श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री महागणाधिपतये नमः। निर्गुणं निरंजनं नित्यममलं परं तेजं निर्विकारं निर्विकल्पं निर्विशेषं नित्यमुक्तं महावाक्यार्धलक्ष्यं महाबिन्दुपरिस्थितं महदहंकारनाशं महदानन्दरूपम् एकमेवम् एकमनन्तम् एकैकमद्वितीयम् एकोऽहम् एकमात्मानं स्वच्छप्रकाशमेकैकं तत्त्वातीतं ज्ञानवृद्धं सर्वावगुणभञ्जकं संसारार्णवतारकं सद्गुरुं तं नमाम्यहम्। सिंहवाहिनीं महासिंहासनस्योपरि स्थितां इक्षुकोदण्डपाशाङ्कुशपुष्पबाणशोभिनीं करुणामृतरसप्रवाहशोभितलोचनत्रयीं स्मरामि तुर्यातीतां मायाचक्रवासिनीं च बैन्दवीम्। आदौ वन्दे गुरुनाथं श्रीमन्महाभैरवाख्यं कलौ समारम्भं गुरुं परशिवानन्दनाथम् अत्रनाथं महागुरुं योगसहस्रप्रवर्तकं श्रीचतुर्युगनाथास्तु वन्दे लोकाद्यभिगोप्तृं सर्वमन्त्राद्यः प्रयोक्तृः सर्वविद्यामहोदधिः सर्वौघाश्च तत्त्वसारः सर्वौघाश्च मूलरूपः अत्र नाथः सदा शिवः तदाद्यानन्दभैरवः सर्वत्र सर्वसः वन्देऽहमस्मद्गुरुपर्यन्तः। अनन्तश्रीविभूषित शिवयति महाशाक्तकुलाधीश्वर परमपूज्य श्री 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 भैरवानंद महास्वामिने नमः। शाक्तं धर्मं सनातनं कर्तव्यं परिरक्षणं सत्यं तपः धर्मं तपः कर्तव्यं तपः वन्दे आचार्यं सनातनं धर्मरक्षकम्। షోడశి సత్సంగానికి నమస్కారం. వినిపిస్తున్నానా అందరికీను? నమస్తే అండి, వినిపిస్తుంది. పూర్వము అనుకున్న విధంగా మార్కండేయ పురాణాంతర్గతంగా 700 శ్లోకాలతోటి విశేషమైనటువంటి చైతన్య ప్రమాణాన్ని శాక్తేయ సూత్రాలలో కొన్ని విశేషమైనటువంటి సూత్రాలని చెప్పేటువంటి ఘట్టం ఏదైతే ఉందో, అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు వచ్చాం మనం. అందులో ఉన్నటువంటి ప్రస్తుతం 3వ భాగంలో ఉన్నాం మనం. మార్కండేయ పురాణంలో 3వ భాగంలో ఉన్నాం. ఈ 3వ భాగంలో ప్రస్తుతం చెప్తున్నటువంటి 700 శ్లోకాల్లోనూ మార్కండేయుడు వారు శిష్యులైనటువంటి జైమిని, భాగురి, క్రోష్టుకి, వీళ్ళకి పైల్గుడు, ఈ నలుగురికి కూడా ఎన్నో విశేషమైనటువంటి ధర్మ సూక్ష్మాలు చెప్తూ, వారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ, మనువుల యొక్క చరిత్రల గురించి మనకి చెప్తూ వచ్చారు. ఇతఃపూర్వము మనం మొదటి మనువు కాకుండా 6 మనువుల గురించి చెప్పుకున్నాము. ఈ 6 మనువుల చరిత్రలో ప్రత్యేకమైనటువంటి ఎవరెవరు మనువు, ఆ మన్వంతరానికి అతని పేరు వచ్చేటువంటి విశేషమైనటువంటి ఏంటి కృషి చేశారు, తపస్సు ఏం చేశారు అనేటువంటి విషయాల గురించి మనం విన్నాం. అలాగే ప్రపంచం అనేటువంటిది మాయాలోకంగా ఉంటుంది అని అంటారు. మాయా అనబడేటువంటి దాని యొక్క స్వరూపం ఏమిటి, దీనికి ఉన్నటువంటి విశేషం ఏమిటి, ఎందుకు ఇది ఇంత కష్టతరమైనటువంటిది, మాయ యొక్క స్వభావము, మాయ యొక్క స్వరూపము మాకు తెలియచేయండి అని అడిగినటువంటి శిష్యులకి మార్కండేయులు వారు చెప్తున్నారన్నమాట. అలాగా చెప్తూ ఈ స్తోత్రంలో చెప్పినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇతపూర్వం మనం చెప్పుకున్నటువంటి కథలాగే చెప్తున్నారు. అలాగే మనం శ్లోకాలని జాగ్రత్తగా అర్థాలు అవి కూడా తెలుసుకుంటూ వాటిని ఆధారం చేసుకుని ఈరోజు మీ ముందరికి ఇక్కడ మనం షోడశి సత్సంగంలో మాట్లాడుతున్నటువంటి వేదిక మార్కండేయ పురాణం అయినా కానీ ఇప్పుడు చెప్పినటువంటి లేదా రాబోయేటువంటి ఆఖ్యానాలు మధుకైట భవధ,
మహిషాసుర వధ, శుంభ నిశుంభుల వధ అనబడేటువంటి ఈ ఆఖ్యానాలు ఇంకా విశేషమైనటువంటి చాలా మిగిలినటువంటి పురాణాల్లోనూ మిగిలినటువంటి ఉప పురాణాల్లోనూ కూడా వీటి గురించి చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మనం చెబుతున్నటువంటి మాటలు ప్రత్యేకంగా నాకై నేను విష్ణు ధర్మోత్తరము, కాళికా పురాణము, అగ్ని పురాణము, వాయు పురాణము, హరివంశము మొదలగు విశేషమైనటువంటి గ్రంథాలలో చెప్పినటువంటి దాన్ని క్రోడీకరించుకొని ఇక్కడ మనం చెప్తున్నటువంటిది కేవలం ఒక కథ అయినా కానీ ఈ కథకు ఉన్నటువంటి ఎన్నో దృష్టికోణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని సత్సంగంలో మనం సత్సంగము అని అనుకున్నాం కనుక అటువంటి విషయాలని మనం చర్చించుకుంటున్నాం ప్రస్తుతం. అలాగా మొదటిది సావర్ణి సూర్యతనయో యో మనుః కథ్యతేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాత్ గదతో మమతో ప్రారంభం అవుతుంది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి శ్లోకం. వీటిల్ని చరిత్రలుగా చెప్పారు. అయితే మనం సప్తశతి పారాయణ విధానము, సప్తశతి గురించినటువంటి ఉపాసనా విధానము చర్చ చేయడం ఇక్కడ ప్రధాన అంశం కాదు. ఇక్కడ ప్రధాన అంశం మార్కండేయ పురాణంలో చెప్పినటువంటి కథాంశాన్ని మనం సత్సంగంలో మనం మాట్లాడుకుని పరమేశ్వరి యొక్క విశేషమైనటువంటి శాక్తేయ సూత్రాలలో కొన్ని సూత్రాలు ఇందులో చెప్పారు కనుక వాటిని తెలుసుకోవడం అనేటువంటిది, అధ్యయనం చేయడం అనేటువంటిదే మన యొక్క సంకల్పంగా మనం ముందరికి వెళ్తున్నాం. కాబట్టి సప్తశతి ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు, సప్తశతి ప్రధానమైనటువంటి విషయాలని మనం ఇక్కడ మాట్లాడలేదు. మన యొక్క ప్రధానమైనటువంటి భూమిక ఏదైతే ఉందో అది మార్కండేయ పురాణమే అయింది. ఈ నేపథ్యం మార్కండేయ పురాణం అనేటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి చోట్ల నుంచి వచ్చినటువంటి విశేషాలను ఇక్కడ మనం క్రోడీకరిస్తున్నాం. ఈ రెండు ఇతపూర్వము మనం చెప్పినటువంటి క్రితము కాక దాని ముందర సత్సంగంలోనూ సూర్యుని యొక్క చరిత్ర మనం విన్నాం. చాలా ప్రత్యేకంగా సూర్యుని యొక్క చరిత్ర ఏదైతే ఉందో మనకి ఒక చిన్న క్లుప్తంగా సూర్యుని చరిత్ర అని చెప్పారు. సూర్యుడికి ఎంతో విశేషమైనటువంటి కారణాలు ఉన్నాయి. మనం నిత్యము ఆయనని, సూర్యుని యొక్క స్మరణని, సూర్యుని యొక్క మహాత్మ్యాన్ని పదే పదే తెలుసుకోవడం కోసం మనం చేయాల్సినటువంటి కృషి ప్రతిదినము చెయ్యాలి అనేటువంటిది అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకోసమని రోజులో ఒక్కసారైనా సరే సూర్య చంద్రుడిని చూడాలి అనేటువంటిది. సూర్యుడు అతని యొక్క కథలో మనం అతనికి ఛాయ, సవర్ణము అంటే అదే వర్ణము కలిగినటువంటిది కనుక అటువంటి స్వరూపమే ఉన్నటువంటిది కనుక అటువంటి ఛాయ యొక్క సంతానం అయినటువంటి సవర్ణి యొక్క సంతానం కనుక అతన్ని సావర్ణి అన్నారు. సావర్ణి అనేటువంటి పేరు ఎంతో విశేషమైనటువంటి పేరు. సూర్యుని యొక్క తనయుడైనటువంటి ఈ సావర్ణి ఎవరైతే 8వ మనువు అవబోతున్నారు, సావర్ణి సూర్యతనయో యో మనుః కథ్యతేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాత్ గదితో మమాత్. అతని యొక్క ఉత్పత్తి జాగ్రత్తగా వినండి, నా చేత చెప్పబడుతోంది అని మార్కండేయుల వారు శిష్యులకి చెప్తున్నారు. ఈ మొత్తం ఈ పురాణాలన్నిటికీ కూడా ఒక విశేషమైనటువంటి వ్యాసుల వారు రాసినటువంటి పద్ధతి, శైలి ఎంత విశేషమైనటువంటివో అంటే వాటికి అవి సాధారణమైనటువంటి దేవనాగరి భాషలో రాశారు. దాన్ని మనం సంస్కృతము అంటాం. ఆ సంస్కృతం ఏదైతే ఉందో దానికి ఒక అర్థం వస్తుంది అందులో ఉన్నటువంటి విశేషార్థములు. అలా కాకుండా ప్రత్యేకంగా ఈ శ్లోకాలని, అన్ని పురాణాల్లో శ్లోకాలు, ఈ శ్లోకాలకి ప్రతి శ్లోకానికి ఒక మంత్రాక్షరం మనం చెప్పచ్చు. ప్రతి శ్లోకము కూడా ఒక బీజాక్షర స్వరూపంగా ఉంది.
ఒక్కొక్క బీజాక్షరం ఏదైతే ఉందో దాన్ని అలా వ్యాహృతిగా పెద్దది చేసి మిగిలినటువంటి గూఢార్థాలతోటి ఆయన రాశారు. ఎందరో వ్యాఖ్యాకారులు ఈ శ్లోకం ఏదైతే ఉందో మొదటిది మాత్రమే మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇందాక మనం అనుకున్న విధంగా మంత్రాలను గురించి చెప్పడం అనేటువంటిది ఇక్కడ ప్రధానం కాదు. అయితే సావర్ణి సూర్య తనయో, సూర్యుడి యొక్క తనయో అనేటువంటి మాటకి సూర్యుని యొక్క తనయుడైనటువంటి అని అర్థం చెప్తూ, సూర్యుని యొక్క తనయుడై సూర్యుని యొక్క సంతానంలో అగ్ని కూడా ఒక సంతానమే. ఆ అగ్ని ఎవరైతే ఉన్నారో యో మనుహు, ఏ మంత్రం అయితే కథ్యతేష్టమః, అష్టమమైనటువంటి ఎవరైతే 8 యారాలావా శేషాసాహ అనేటువంటిది 8వ వర్గు, మిగిలినటువంటివన్నీ కూడా 5 వర్గులే. ఈ యవర్గు ఏదైతే ఉందో అందులో 8 అక్షరాలు ఉంటాయి. 8వ అక్షరమైనటువంటి తో ప్రారంభం చేసుకుని ఈ శ్లోకానికి ఎంతో ప్రధానమైనటువంటి శాక్తేయంలో ఓంకారంగా చెప్పబడేటువంటి హ్రీం అనబడేటువంటి బీజాక్షరం ఈ శ్లోకానికి అర్థంగా చెప్తారు. ప్రతి శ్లోకానికి ఆ రకమైనటువంటి బీజాక్షరాలుగా చెప్పినటువంటి వ్యాఖ్యలు అటువంటివి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం తిరిగి మళ్ళీ మన యొక్క కథాంశానికి వస్తే, సూర్యుని యొక్క తనయుడైనటువంటి సావర్ణి 8వ మను ఎలా అయ్యాడు అనేటువంటి విషయం గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒకప్పుడు మహామాయానుభావేన, మహామాయ యొక్క ప్రభావము చేత అతడు మన్వంతరాధిప, రానున్నటువంటి మన్వంతరానికి అతడు అధిపుడు, అంటే అతని పేరు అతనికి అధిపతిగా ఎలా మారాడు అనేటువంటి విషయం నేను ఇప్పుడు మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఒకప్పుడు స్వారోచిష మన్వంతరం ఉండేది. స్వారోచిష మన్వంతరం ఎన్నో మన్వంతరము? స్వారోచిషుని యొక్క కథ మనం చెప్పుకున్నాం కదా, జ్ఞాపకం ఉందా ఎవరికైనా? జ్ఞాపకం ఉంటే ఎవరైనా సరే మైక్ ఆన్ చేసి చెప్పచ్చు. స్వారోచిషుని యొక్క కథ. హలో. స్వరోచి యొక్క పుత్రుడు. స్వరోచి ఎవరు? కరెక్ట్, స్వరోచి యొక్క పుత్రుడు స్వారోచిషుడు. స్వరోచి ఎవరు? కాబట్టి ఆలోచించి మనం నేర్చుకున్నటువంటిది, నిన్న నేర్చుకున్నది ముందరకు వెళ్ళిపోతే జ్ఞాపకం ఉండాలి ఇంకాను. స్వరోచి యొక్క సంతానమైనటువంటి స్వారోచిషుడు ఎవరైతే ఉన్నారో, ఈ స్వారోచిషుని యొక్క మన్వంతరంలో, స్వారోచిషుని యొక్క మన్వంతరం ఇంకా ఎవరికి జ్ఞాపకం రాలేదు. సరే, పూర్వం 2వ మన్వంతరం అయినటువంటి స్వారోచిష మన్వంతరంలో చైత్ర వంశము అనబడేటువంటి ఒక వంశం ఉంది. ఆ చైత్ర వంశంలో సురధుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా వరకు రాజ్యాన్ని, సమస్తే క్షితిమండలే, చాలా వరకు చాలా పెద్ద భూమండలాన్ని అతడు పాలించాడు. అతడు పాలిస్తున్నటువంటి విషయంలో తస్య పాలయత సమ్యక్, అతడు అక్కడ ఉన్నటువంటి, తాను పాలిస్తున్నటువంటి భూమినిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తన యొక్క పుత్రులుగాను, ఔరసపుత్రులు అంటే రాజు యొక్క రాజు మనకి తండ్రితో సమానమైనటువంటి వాడు. రాజ్యాధిపతి ఏదైతే ఉందో అటువంటి ఆ రాజ్యాధిపతి, రాజ్యానికి రాజు తండ్రితో సమానమైనటువంటి వాడు. అందుకోసమని అటువంటి పుత్రులతో సమానమైనటువంటి వాళ్ళని ఔరసపుత్రుడు అంటారు. రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా అతడు ఔరసపుత్రుడుగా అతడు చక్కగా చూసుకుంటూ ఉండేవాడు. అయితే అతని రాజ్యం కోలాపురము అంటే
కొన్ని కొన్ని చోట్ల ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కోల్హాపురమే కోలాపురము అని చెప్పారు. కోలాపురము అనేటువంటిది కోల్హాపురంలో ఉన్నటువంటి మహాలక్ష్మికి సంకేతమైనటువంటిది. అక్కడ మహాలక్ష్మి ఆ కోలాపురాన్నే కరవీరపురము అనేటువంటి నామం కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి మహాలక్ష్మి ఎవరైతే ఉన్నారో మనకి రాబోయేటువంటి అధ్యాయంలో ఇవే 700 శ్లోకాల్లోనూ మహాలక్ష్మి యొక్క నామము, మహాలక్ష్మి యొక్క కథ మనకి వస్తాయి. ప్రధానమైనటువంటి దేవతా భాగం ఎవరైతే ఉన్నారో ఈ 700 శ్లోకాలకి ఆ దేవత మహాలక్ష్మి అయి ఉంది. కాబట్టి ఈ కోలాపురం ఎవరైతే ఈ సురధుడు పరిపాలిస్తున్నటువంటి కోలాపురం, కొంతమంది శత్రువులు, ఆ కోలాపురానికి ఉన్నటువంటి శత్రువులు దండెత్తి వచ్చారు. దండెత్తి వస్తే తన దగ్గర ప్రధానమైనటువంటి ఈ కోలాపురం నుంచి బయటకు వెళ్ళి శత్రువులతోటి యుద్ధం చేస్తున్నాడు ఈ సురధుడు. అయితే కాలం యొక్క ప్రభావము, తర్వాత కాలం యొక్క ప్రభావమే, ఎంత బలమైనటువంటి సైన్యము, చాలా ఎక్కువ సైన్యము ఈ సురధుడికి ఉన్నా కానీ వచ్చినటువంటి కోలా విధ్వంసకులు, ఆ కోలాపురాన్ని విధ్వంసము చేద్దాము అని వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూనైరపి సతైర్యుద్ధే, వాళ్ళు చాలా తక్కువైనా కానీ చాలా విశేషమైనటువంటి ఎంతో ప్రతిభతో చేసినటువంటి యుద్ధంలో ఈ సురధుడు రాజ్యం ఆ యుద్ధం నష్టపోతాడు, ఆ యుద్ధంలో ఓడిపోతాడు చేసినటువంటి యుద్ధం. అలాగా ఎప్పుడైతే ఓడిపోయాడో కొంత సైన్యాన్ని అక్కడ పెట్టి తిరిగి దీనంగా తన యొక్క రాజ్యం ప్రధానమైనటువంటి పురం అయినటువంటి కోల్హాపురానికి అతడు వచ్చేస్తాడు ఈ సురధుడు. వచ్చినటువంటి ఆ సురధుడు రాజ్యంలో ఉన్నాడే కానీ రాజ్యం కోల్పోయాడు, రాజ్యంలో అంత బలం లేదు అనేటువంటి విషయం అతనికి చాలా తెలిసినటువంటి వాడే, మ్లానమైనటువంటి వాడే అతడు అలా ఉన్నాడు. అలా ఉండగా అతనికి ఉన్నటువంటి అమాత్యులు ఎవరైతే ఉన్నారో, అతనికి ఉన్నటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు బలం కలిగిన వాళ్ళు, దుష్టులు. వీళ్ళు ఏం చేశారు, కోశంలో ఉన్నటువంటి బలం అంతా కూడా అపహరించి, కోశోబలం చాపహృతం తత్రాపి స్వపురే స్థిత, కోశంలో ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో ఇదంతా కూడా వాళ్ళు అపహరించారు. ఈ రాజు పట్టించుకోకపోవడం, దీనంగా ఉండడం, ఓడిపోయాడు అనేటువంటి పరిస్థితిని వాళ్ళు ఆసరాగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి కోశంలో ఉన్నటువంటి బలం అంతా కూడా, ధనం అంతా కూడా, ధనాగారం అంతా కూడా వాళ్ళు అపహరించారు. ఇంకా తనకి అక్కడ రాజ్యంలో ఏ రకమైనటువంటి బలము లేదు అని తెలుసుకున్నాక వేటకి వెళతాను అనేటువంటి ఒక నెపం మీద మృగయా వ్యాజేన హృతస్వామ్య సభూపతి, ఒక్కడే ఒక గుర్రం ఎక్కి బలమైనటువంటి ఏకాకి హయమారుహ్య జగామ గహనం వహనం, గహనమైనటువంటి అంటే చాలా దట్టమైనటువంటి అడవిలోకి తాను ఒక్కడు కూడా గుర్రం మీద నేను వేటకు వెళ్తున్నాను అని నెపం చెప్పి ఒక్కడు కూడా అడవికి వస్తాడు. ఈ అడవిలో తిరుగుతూ సతత్రాశ్రమ మద్రాక్షి ద్విజవర్యస్య మేధసః ప్రశాంత స్వాపదాకీర్ణం ముని శిష్యోపశోభితం, ముని శిష్యులతోటి శోభితమైనటువంటిది. ప్రశాంత స్వాపదములు అంటే 4 కాళ్ళ జంతువులు. 4 కాళ్ళ జంతువుల్లో చాలా వరకు క్రూర జంతువులే ఎక్కువ ఉన్నాయి. అయితే ఆ ఆశ్రమానికి ఉన్నటువంటి విశేషం, అక్కడ జరిగినటువంటి తపఫలం వలన ఉన్నటువంటి అన్ని క్రూర జంతువులు కూడా ప్రశాంతములై, అక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ఆ జంతువులు ముని శిష్యులతోటి శోభిస్తున్నటువంటి ఆ సుమేధ అనబడేటువంటి ఋషి యొక్క ఆశ్రమాన్ని చూశారు.
ఆశ్రమాన్ని చూసాక ఈ ఆశ్రమం ఏదో బాగుంది, ఇక్కడికి వెళ్దాం, ఏమిటో చూద్దాము అని ఆశ్రమంలోకి వెళ్ళి ఆయన్ని అక్కడ ఉన్నటువంటి సుమేధుడిని కలిస్తే సుమేధుడు అక్కడ ఉన్నటువంటి అక్కడ సుమేధుడు ఉన్నాడు అని, సుమేధుడికి సంబంధించినటువంటి రాజ్యము, ఆశ్రమము, మిగిలినటువంటివన్నీ కూడా అవన్నీ చూస్తూ అక్కడే అటు ఇటు తిరుగుతూ కొన్ని రోజులు అక్కడే గడిపాడు ఈ రాజు. ఇతశ్చేతశ్చ విచరం తస్మిన్ ముని వరాశ్రమే శోచింతయత్ తదా తత్ర మమత్వాకృష్టచేతనః. ఇదేం జరుగుతోంది, ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో బాగుంది, ఫ్రీ ఫుడ్ దొరుకుతోంది, ప్రశాంతం చల్లగా ఉన్నటువంటి ప్రశాంతత, ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇబ్బందులుగా ఉన్నటువంటి చాలా సర్వము కోల్పోయినటువంటి పరిస్థితిలో అతన్ని ఆదరించి నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎవరివి అని అడగకుండా వచ్చినటువంటి వ్యక్తికి ప్రసాదం స్వీకరించి అతడికి సరైనటువంటి సేవలు కల్పించేటువంటి సంస్కారం ఆ ఆశ్రమంలో ఉంది కనుక అక్కడ అటు ఇటు తిరుగుతూ అక్కడ జరుగుతున్నటువంటివన్నీ కూడా చూస్తూ ఆ రాజు అక్కడ ఉన్నాడు, సురథుడు. అయితే రాజు ఉన్నాడే కానీ అతడికి చింత మటుకు పోలేదు. దేని మీద చింత? మత్పూర్వై పాలితం పూర్వం, నా చేత పూర్వం పాలింపబడినటువంటి రాజ్యం ఎలా ఉందో, నా భృత్యులు ఎలా ఉన్నారో, నా రాజ్యంలో ఉన్నటువంటి పౌరులు ఎలా ఉన్నారు, నా రాజ్యంలోనూ నన్ను బయటికి వెళ్ళగొట్టినటువంటి అమాత్యులు ఎలా ఉన్నారు, రాజ్యంలో కోసంలో ఉన్నటువంటి ధనం అంతా కూడా తీసుకెళ్ళిపోయారు కానీ తిరిగి వచ్చిందో లేదు. ఇలాగా రాజ్యాంగము అంటే 7 భాగాలు చెప్పారు. వీటిని మనం రాజ్యాంగము అంటాం. రాజ్యాంగములు అంటే 7 భాగాలుగా చెప్పారు. ఇవి ఏమిటి? ప్రభువు, మంత్రి, రాష్ట్రము, కోట, ధనాగారము, సైన్యము, రాజు యొక్క మిత్రుడు. ఈ 7 కూడా రాజ్యాంగములుగా చెప్పారు. ఈ రాజ్యాంగాలు ఎలా ఉన్నాయో, సరిగ్గా పాలిస్తున్నారో లేదో, రాజ్యం సరిగ్గా ఉందో లేదు, సస్యశ్యామలంగా ఉందో లేదు అని ఇలాగా నజానేస ప్రధానో మే సూరహస్తి సదా మదః. నేను ఎప్పుడూ ఆనందంగా, నేను చాలా గొప్పగా చూసుకునేటువంటి, నన్ను ఎప్పుడూ కూడా ఎక్కించుకుని తిరిగేటువంటి నా యొక్క ఏనుగు ఎలా ఉందో గమనించారా మీరు? ఆ రాజు సురథుడు అన్నీ కోల్పోయి అంటే అతను వెళ్ళగొట్టబడ్డాడు. శత్రువుల చేతో ఓడిపోయాడు రాజు. ఓడిపోయి వెళ్ళగొట్టబడి రాజ్యంలో ఉన్నటువంటి అన్నీ కూడా పోగొట్టుకున్నా కానీ రాజ్యము మీద ఆలోచన, రాజ్యంలో జరుగుతున్నటువంటి విషయాల గురించినటువంటి చింతన ఈ సురథుడికి పోలేదు. వాటి గురించే అలాగే ఆలోచిస్తున్నాడు. ఏతచ్చాన్యచ్చ సతతం చింతయామాస పార్థివః తత్ర విప్రాశ్రమాభ్యాసే వైశ్యమేకం దదర్శసః. ఇలాగా తన యొక్క రాజ్యాంగముల గురించి చింతించుచున్నటువంటి ఈ సురథుడు అక్కడ తనలాంటి పరిస్థితిలోనే ఉన్నటువంటి ఒక వైశ్యుడు, సమాధి అనబడేటువంటి ఒక వైశ్యుణ్ణి చూస్తాడు. తాను ఎలాగైతే అన్నీ కోల్పోయి ఆశ్రమంలో ఉన్నాడో, అయినా కానీ ఏదో కోల్పోయినటువంటి చింతలో ఉన్నాడో, అలాగే చింతలో ఉన్నటువంటి ఇంకొక వైశ్యుణ్ణి చూస్తాడు. ఎవరు మీరు, ఏంటి చేస్తున్నారు మీరు, ఏంటి ఇలా వచ్చారు అని ఈ వైశ్యుణ్ణి ఈ రాజు అడుగుతాడు. సురథుడు ఆ వైశ్యుణ్ణి అడుగుతాడు, ఏంటి మీరు, ఏం చేస్తున్నారు? ఏతచ్చాన్యచ్చ సతతం చింతయామాస పార్థివః సపృష్టస్తేన కస్త్వం భో హేతుశ్చాగమనేత్రకః. కస్త్వం భో, ఎవరు మీరు, ఇక్కడ రావడానికి హేతువు ఏమిటి, కారణం ఏమిటి? స శోక ఇవ కస్మాత్వం దుర్మన ఇవ లక్ష్యసే. నేను ఉన్నటువంటి శోకములోనే మీరు ఉన్నట్టు కనిపిస్తోంది. అది విని ఆ వైశ్యుడు చెప్తున్నాడు,
ఏమని? సమాధి నన్ను సమాధి అంటారు. నా పేరు సమాధి. నేను ఒక ఎంతో విశేషమైనటువంటి సంపన్నమైనటువంటి వైశ్య కులంలో పుట్టి ఎన్నో వ్యాపారాలు చేసినటువంటి సమాధి అనబడేటువంటి వాడిని. ఆ ఇంట్రడక్షన్ మీరు గమనించండి. సమాధిర్నామ వైశ్యోహం ఉత్పన్నే ధనినాం కులే. ఎంతో ధనికులైనటువంటి ఒక కులంలో, వైశ్య కులంలో పుట్టినటువంటి వాడిని నన్ను సమాధి అంటారు. అయితే అది చెప్పినటువంటి తర్వాతే పుత్రదారైర్ నిరస్తశ్చ, నా యొక్క సంతానము చేత, నా యొక్క భార్య బంధుజనుల చేత నేను నిరస్తింపబడ్డా, అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డా. విహీన స్వజనైర్దారై పుత్రైరాదాయ మే ధనం వనమభ్యాగతో దుఃఖీ నిరశ్చ స్థాప్త అందువి. ఎవ్వరూ లేకుండా నన్ను ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, నా పుత్రులు, భార్య, బంధువులు, వీళ్ళందరికీ కూడా నేను ఎంతో విశేషమైనటువంటి వ్యాపారాది ఎంతో ధనాన్ని నేను వాళ్ళకి చేకూర్చిపెట్టినా కానీ వాళ్ళు నన్ను ఇంట్లోంచి నన్ను పంపించేశారు. అటువంటి పంపించేసి అటు ఇటు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈ వనంలో తిరుగుతూ నేను ఏమిటి చెయ్యాలి, నేను ఎందుకు ఇలా అయ్యానో అని ఆలోచిస్తుంటే ఒక ఆప్త బంధువుడిగా మీరు నన్ను కలిసారు నన్ను అని రాజుకి చెప్తున్నాడు ఈ సమాధి. విశేషం అన్నమాట. వీళ్ళిద్దరూ కలిపి మాట్లాడుకుంటున్నారు. సోహం నవేద్ని పుత్రాణం కుశలాత్మికాం ప్రవృత్తిం స్వజనానాంచ దారాణాంచాత్ర సంస్థిత. నా యొక్క పిల్లలు ఎలా ఉన్నారో, భార్య ఎలా ఉందో, నా బంధువులు ఎలా ఉన్నారో, కిమ్ను తేషాం గృహే క్షేమం అక్షేమం కిమ్ను సాంప్రతం. నేను ఇంత కష్టపడి పెద్దగా కట్టినటువంటి ఇల్లు ఎలా ఉందో, వ్యాపారాలు ఎలా ఉన్నాయో, కథంతే కిమ్ను సద్వృత్తా దుర్వృత్తా కిమ్ను మే సుతా. నేను నా యొక్క సంతానమైనటువంటి వాళ్ళు సద్వృత్తులో దుర్వృత్తులో, అంటే వ్యాపారాన్ని సరిగ్గా చేస్తున్నారా, సరిగ్గా వాళ్ళు వ్యాపారాన్ని పాడు చేస్తున్నారా అనేటువంటి ఆలోచన, అనేటువంటి చింతలో నేను ఉన్నాను ఓ మహారాజా అని రాజుకి చెప్తాడు. రాజు అడుగుతాడు, యైర్నిరస్తో భవాం లుబ్ధై పుత్రదారాదిభిర్ధనై తేషు కిం భవత స్నేహం అనుబధ్నాతి మానసం. వీళ్ళందరి చేత నువ్వు ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డావు కదా, అయితే ఈ పుత్రుల మీద, భార్య మీద, బంధువుల మీద, మిగిలినటువంటి వ్యవహారాల మీద నీకు ఏమిటి ఇంకా స్నేహం? వాటి మీద ఇంకా అనుబధ్నాతి మానసం, నీకు ఇంకా నీ మనస్సు ఇంకా వాటినే అంటి పెట్టుకునే అనుబంధంగా ఎందుకుంది అని రాజు వైశ్యుని అడిగాడు. రాజు కూడా పడుతున్నటువంటి చింత అదే. వైశ్యుడు ఏమన్నాడు, ఏవమేతత్ యథా ప్రాహ భవాన్ అస్మద్గతం వచః కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం మనః. నేను ఇంత బాధలు అనుభవిస్తున్నా కానీ నాతో సంబంధం లేదు, ఇక మీదట మీరు మీ మొహం చూపించకుండా ఇంట్లోంచి బయటికి పంపించేసినా కానీ ఏమి నిష్ఠూరమో కానీ నా మనస్సు ఇంకా వారి అందే పరిపదిగా తిరుగుతోంది. ఇద్దరు వారికి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వెళ్ళగొట్టబడి, వాళ్ళ దగ్గర వారికి ఉన్నటువంటి పరిస్థితులలో వారు అపజయం పొంది, వారికి ఇంకా ఏమీ లేదు అనేటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఒక అడవిలో, ఒక ఆశ్రమంలో ఏంటి, అతిథి అభ్యాగతి, ఆ సమయానికి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రసాదం పెట్టడం అనేటువంటిది ఆశ్రమానికి ఉన్నటువంటి నియమాల్లో ఒక నియమం. ఎవరైనా సరే అక్కడికి వచ్చి తీర్థ ప్రసాద వితరణ ఏదైతే ఉందో, భగవంతుడికి నివేదించినటువంటి ఆశ్రమంలో జరిగినటువంటి నివేదన ఏదైతే ఉందో అది ఆశ్రమవాసులు మిగిలినటువంటి వారికి, ఆశ్రయించినటువంటి వారికి కాకుండా వచ్చినటువంటి అభ్యాగతి అనేటువంటి వారికి చెప్పి వచ్చేటువంటి వాడు అతిథి, చెప్పకుండా వచ్చేటువంటి వాడు అభ్యాగతి. అందుకోసమని ఆ అభ్యాగతులకి పెట్టడం అనేటువంటిది అది అక్కడ ఉన్నటువంటి సంస్కారం, అక్కడ విధి. కాబట్టి వారికి కావలసిన విధంగా ఎవరు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు,
మీరు ఇక్కడ ఉన్నారు కనుక మాకు డబ్బులు కట్టండి, రాత్రి పడుకోవడానికి చోటిస్తున్నాము, మీకు భోజనం పెడుతున్నాము అని ఎవరో అడగటం లేదు. ఉండడానికి చాలా ప్రశాంతంగా ఉంది, చాలా చల్లగా ఉంది, అన్ని రకాలైనటువంటి ఆహ్లాదమైనటువంటి పరిస్థితుల్లో ఆ ఆశ్రమం ఉంది. అయినా కానీ వారిద్దరూ ఉన్నటువంటి డైలీ ఫుడ్ బ్రెడ్ అయిపోగా వారు చేస్తున్నటువంటి చింత ఏంటి అంటే, పోయిన రాజ్యం ఎలా ఉంది, పోయినటువంటి కోశంలో ఉన్నటువంటి బలం వచ్చిందో లేదో, నేను ఎక్కి తిరిగేటువంటి ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి నా ఏనుగు ఎలా ఉందో, నా రాజ్యంలో ఉన్నటువంటి పౌరులు ఎలా ఉంటున్నారో అని రాజు, నేను ఇన్ని వ్యాపారాలు వదిలేసి వచ్చాను, ఇంత డబ్బులు వదిలేసి వచ్చాను, వాళ్ళందరూ వ్యాపారాలు సరిగ్గా సాగుతున్నాయో లేదో, కొడుకులు సరిగ్గా వ్యాపారాలు చేస్తున్నారో లేదో, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఎలా ఉన్నారో, నేను కట్టినటువంటి ఇల్లు ఎలా ఉందో అని చింతలో ఉన్నటువంటి వారిద్దరి యొక్క డిస్కషన్ అన్నమాట. ఈ ఇద్దరూ కలిపి వెళ్ళి తర్వాత అక్కడ ఉన్నటువంటి సుమేధ దగ్గరికి వెళ్తారు. ఏవమేతద్యథా, ఇంకా ఆ రాజు వైశ్యుడు మాట్లాడుకుంటున్నారు. ఏవమేతద్యథా ప్రాహ భవానస్మద్గతం వచః కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం. మా మనసు ఉన్నటువంటి నిష్ఠూరం ఏమిటో తెలియదు, కానీ అది నేను కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోలేకుండా ఉంది. యైః సంత్యజ్య పితృస్నేహం ధనలుబ్ధైర్ నిరాకృతః పతి స్వజన హార్దంచ హార్దితేష్వేవ మే మనః. కిమేతన్నాభిజానామి జానన్నపి మహామతే యత్ ప్రేమ ప్రవణం చిత్తం విగుణేష్వపి బంధుషు. ఇక నాతో సంబంధం లేదు, మీకు నాకు ఇంకా సంబంధం లేదు అన్నటువంటి భార్య ఎలా ఉందో అనేటువంటి ఆలోచన నేను ఇంకా ఎందుకు చేస్తున్నాను, చెయ్యకూడదు అని అనుకుంటున్నా కానీ ఎందుకు చెయ్యాల్సి వస్తుందో నాకు తెలియట్లేదు. నా బంధువులు ఎంతో కష్టాల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా ఆదుకుని, వాళ్ళకి వేరే రకాలైనటువంటి వసతులు కల్పించి, వాళ్ళకి వ్యాపారాలు ఇచ్చి, వాళ్ళని మంచి నిలవులకి ఉండేలాగా చేసినటువంటి నేను, నాకు వాళ్ళకి సంబంధం లేదు అని అన్నారు. కానీ అటువంటి బంధుజనులు ఎలా ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో అనేటువంటి చింత నాకు పోవటం లేదు. ఏంటి విశేషం? తేషాం కృతే మే నిశ్వాసో దౌర్మనస్యంచ జాయతే. వాళ్ళు నన్ను నిశ్వాసించారు, అంటే నన్ను కాదు అని అన్నారు. అటువంటి వాళ్ళ మీద నేను నా బలమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోకుండా నా మనస్సు చాలా బలహీనంగా ఉంది. కిం కరోమి యన్న మనస్తే స్వప్రీతిషు నిష్ఠురం అనేటువంటి, ఏం చెయ్యాలి, ఇంత నిష్ఠూరంగా ఉంది నా పరిస్థితి అని ఈ వైశ్యుడు సమాధి సురధుడు అనేటువంటి రాజుకి చెప్తారు. తతస్థౌ సహితౌ విప్రతం మునిం సముపస్థితౌ సమాధిర్నామ వైశ్యోసౌ సజ పార్థివ సత్తమః కృత్వా తుతౌ యథా న్యాయం యథార్హం తేన సంవిదం ఉపవిష్టౌ కథా కాశ్చిత్ చక్రతుర్వైశ్య పార్థివౌ. వీళ్ళిద్దరూ ఏం చేశారు? మార్కండేయుడు మళ్ళీ చెప్తున్నాడు, వీళ్ళిద్దరూ వెళ్ళి, మనకి సమాధానం దొరకటం లేదు, ఈ ఉన్నటువంటి పరిస్థితి చాలా వింతగా ఉంది, నిష్ఠూరంగా ఉంది, దీనికి సమాధానం ఇక్కడ దొరకచ్చు అని ఇద్దరికీ ఒకే చోట మనస్సు లగ్నమైంది. నాకు సమాధానాలు ఇక్కడ దొరుకుతాయి అని ఎప్పుడు ఎవరికి మనస్ఫూర్తిగా అనిపిస్తుందో అదే గురువు యొక్క స్థానం అని మన గురువు గారు అంటూ ఉండేవారు. ఇదే మన యొక్క గురువు యొక్క స్థానము అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, నాకు కావలసినటువంటి ధర్మ అర్థ కామాలకి సంబంధించినటువంటి విషయాలలో కాకుండా ప్రత్యేకంగా మోక్ష సంబంధమైనటువంటి కారణాలకి ఇక్కడ నాకు సమాధానం దొరకచ్చు. ఈ సమాధానం ఏదైతే ఉందో ఇది నా యొక్క మార్గాన్ని సుగమం చేస్తుంది, అంటే ఈజీ చేస్తుంది. అలాగే ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ నాలుగు కూడా వచ్చేలాగా చేసేటువంటి మార్గం ఇది అవ్వచ్చు అని ఎక్కడ అనిపిస్తుందో అది గురువు యొక్క స్థానము. వీరిద్దరికీ కూడా ఈ సురధుడు సమాధి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గురువు గారైనటువంటి సుమేధ అనబడేటువంటి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి యథాన్యాయం యథార్హం తేన సంవిధం,
సంవిధం జ్ఞానం యొక్క రాశి అయినటువంటి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి యథాన్యాయం, ఎలాగైతే న్యాయము అనబడేటువంటిది అంటే అలా ఎందుకన్నారు అంటే, ఒక రకంగా రాజు ఒకలా నమస్కారం చేస్తాడు, ఇంకొక రకంగా వైశ్యుడు నమస్కారం చేస్తాడు. వాళ్ళ యొక్క ప్రవర ఒకరిలా చెప్తారు, వాళ్ళ యొక్క ఇంట్రడక్షన్ ఒకలా ఇస్తారు. సో ఎలా ఇవ్వాలో అలాగా వారి ఇంట్రడక్షన్ ఇచ్చి వారి గౌరవార్థం ఇద్దరు వారి యొక్క సంస్కారము అనుసరించి గౌరవం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఋషికి, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గురువు గారైనటువంటి సుమేధకి ఇచ్చారు. ఉపవిష్టౌ కథాహ కాశ్చిత్ చక్రదుర్వైశ్య పార్థివ. ఉపవిష్టౌ, అక్కడ కూర్చున్నారు ఆయన దగ్గర. అంతవరకు ఆశ్రమంలో ఉన్నా కానీ అదే విషయం. ఆశ్రమంలో ఉండి కొన్ని రోజులు గడిచిపోయాయి వాళ్ళకి. కానీ గురువు గారి దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న వెయ్యాలి, మనస్సు ఇంత వ్యాకులంగా ఉంది, ఇంత చింతావృతంగా చింతాక్రాంతంతో ఉంది అనబడేటువంటి, ఎందుకు ఇలా ఉంది అనేటువంటి ప్రశ్న వాళ్ళు ఇంకా వేయలేదు. కొన్ని రోజులకి ఇద్దరికీ కూడా కలిగింది, ఇక్కడికి వెళ్తే మేము వేసే ఈ ప్రశ్నకి మాకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది అని కనిపించింది. వారిద్దరూ గురువు గారి దగ్గరికి వెళ్ళారు. గురువు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సుమేధ దగ్గర కూర్చున్నారు. సుమేధ దగ్గర కూర్చుని రాజుగారు మాట్లాడుతున్నారు. భగవం ఎంతో విశేషమైనటువంటి శక్తితో కూడినటువంటి శక్తి, మోసగా పోసినటువంటి ఓ జ్ఞానం, మోసగా పోసినటువంటి ఓ ఋషి వర్యుడైనటువంటి ఓ సుమేధ, త్వామహం పృష్ఠుం ఇచ్ఛామ్యేకం వదస్వతత్. మిమ్మల్ని మేము ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాం. ఇచ్ఛామ్యేకం వదస్వతత్, మీకు ఒకవేళ ఇచ్ఛ ఉంటే మీరు మాట్లాడండి. దుఃఖాయ యన్మే మనస స్వచిత్త ఎత్తతాం వినా. ఆ మనస్సు చాలా దుఃఖంతో ఉంది. స్వచిత్త ఎత్తతాం వినా, మా యొక్క చిత్తము అంటే ఫోకస్. మనస్సు, చిత్తము ఈ రెండు కూడా మనకి ఒకేలా అనిపించిన ఫోకస్ అనేటువంటి దానికి చిత్తంగా చెప్తారు. ఈ ఫోకస్ అనేటువంటిది, చిత్తం అనేటువంటిది స్టేబుల్ గా, ప్రశాంతంగా లేదు. ఇలా ఎందుకు ఉంది అని గురువు గారిని ప్రశ్నించారు. ఇక్కడతోటి ఈరోజు మన యొక్క ఈ సత్సంగాన్ని మనం ఇక్కడ పాజ్ చేసి అనేటువంటి మనం ఈ సత్సంగాన్ని ఇక్కడ మనం పాజ్ చేసుకుని తిరిగి ఋషిగారిని వీళ్ళు ఏం ప్రశ్న వేశారు, ప్రశ్న వేసినటువంటి ఋషిగారికి ఏమిటి సమాధానం చెప్పారు అనేటువంటిది వచ్చే సత్సంగంలో మనం మాట్లాడుకుందాం. ఈ అధ్యాయంలో మధుకైటభవధ గురించి చెప్తారు. 3 చరిత్రలు ఉన్నాయి అని చెప్పారని చెప్పాను కదా. ఈ 3 చరిత్రల్లో ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నటువంటి ఎబ్రీవియేషన్ కాదు అది. రాజ్యాంగంలో 7 అంగాలు, 7 పార్ట్స్ ఆఫ్ రాజ్యాంగము అన్నారు చూసారా. అంగము అంటే పార్ట్, సో రాజ్యాంగము అంటే 7 పార్ట్స్ ఆఫ్ కింగ్డమ్. సో ఇవి ఏంటి? ప్రభువు, మంత్రి, రాష్ట్రము, కోట, ధనాగారము, సైన్యము, మిత్రులు. వీటిని రాజ్యాంగములు అన్నారు. ఎవరో వేసినటువంటి ప్రశ్నకి సమాధానం. ఇంకా ఇక్కడ స్వరోచి, కలికి వరూధినికి పుట్టినటువంటి సంతానం సర్వరోచి, బ్రాహ్మణ, క్షత్రియ మరియు దేవతేజస్సులతో పుట్టిన స్వరోచి అనే అప్సరసకు. రైట్, బాగుంది. కొంచెం జ్ఞాపకం ఉందన్నమాట మీకు చెప్పినటువంటి. అందుకోసమని తిరిగి మళ్ళీ ప్రస్తుతం దాకా మనం ఎక్కడి వరకు చెప్పుకున్నామో వస్తే, 3 చరిత్రల్లోనూ ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటిది ప్రథమ చరిత్ర. మధుకైటభుల యొక్క వధని ప్రథమ చరిత్ర. ఈ ప్రథమ చరిత్ర ప్రధానంగా శక్తి యొక్క మాయాతత్వాన్ని సూచించి మాయాతత్వ సంబంధమైనటువంటి సూచనలు ఇచ్చేటువంటి చరిత్ర.
ఇది చాలా నిశితంగాను, చాలా కాంప్లికేటెడ్ గా ఉన్న, చాలా డీటెయిల్డ్ గాను ఇందులో చెప్పడం జరుగుతుంది ఈ అధ్యాయంలో, ఈ చరిత్రలో. ఈ 3 చరిత్రలు కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, అంటే ఏదైనా సరే వస్తువుల పట్ల ఉన్నటువంటి డిజైర్, యాక్షన్ అండ్ నాలెడ్జ్, ఈ మూడిటికి సంబంధించినటువంటి పార్ట్స్ ని చెప్పేటువంటి 3 అధ్యాయాలు. అందుకోసమని ఈ మొదటి అధ్యాయం ఎంతో విశేషమైనటువంటి, అసలు చాలా మంది ఈ మొదటి అధ్యాయాన్ని చివరిసారి మళ్ళీ ఇంకొకసారి చదువుతారు. ఎందుకు అంటే మొదటి అధ్యాయంలో చెప్పినటువంటి మహామాయ యొక్క స్వరూపము, మహామాయ యొక్క లక్షణాలు, అది తర్వాత చెప్పేటువంటి వాటికంటే చాలా మౌలికమైనటువంటి, దే ఆర్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ శాక్తేయ. అందుకోసమని వాళ్ళ యొక్క ఆలోచనల్ని అంత డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులని, వాళ్ళ ఆలోచనలని, వాళ్ళు ఉన్నటువంటి మానసిక పరిస్థితిని వాళ్ళు ఋషి గారి ముందర పెట్టారు. అందుకోసమని మనం ఈ డిస్కషన్ ని తిరిగి మళ్ళీ వచ్చే షోడశీ సత్సంగంలో మనం తిరిగి చర్చించుకుందాం. అంతవరకు కూడా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాగో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కలుద్దాం మళ్ళీను వచ్చే సత్సంగంలో. సరే.